ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో పంచముఖుడు ఆంజనేయ స్వామి ఎందుకయ్యాడు అనేసి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. వింటున్న వాళ్ళకి, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఈరోజు వీడియోలో చెప్పుకునేది ఏమిటంటే ఆంజనేయుడు పంచముఖుడుగా ఎందుకయ్యారు. ఈరోజు ఈ విషయం గురించి తెలుసుకుందాం. చాలామందికి ఆంజనేయ స్వామికి ఎన్నో పేర్లు ఉన్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వాటిల్లో పంచముఖుడు ఆంజనేయ స్వామిని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే సర్వాభీష్టాలు నెరవేరుతాయని కూడా అంటుంటారు. అది ఏమిటి ఈరోజు తెలుసుకుందాం. తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలను చిటికలో రూపుమాపేవాడెవరు? అంజనీ పుత్రుడు, ఆయనే ఆంజనేయ స్వామి. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలను నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. హనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే, కానీ ఇదేమి కొత్తగా చేరిన ఆచారం కాదు. శ్రీరాముడికి రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలో కనిపిస్తుంది. ఆనాటి నుంచి ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సాంప్రదాయం మొదలైంది. మైరావణ వృత్తాంతం. రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసినదే. సీతను చేజిక్కునేందుకే రావణుని మధ్య భీకర సంగ్రామం మొదలైంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడం బెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావుని సహాయం కోరతాడు. మైరావణుడు నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించి హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా అందరూ కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకొని పోతాడు మైరావణుడు. హనుమంతుని పయనం రామ లక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. ఇక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడనే వింత జీవికి చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు ఎవరు? మరెవ్వరో కారని తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఒక జలకన్య గ్రహించడం వలన జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించిన మకరధ్వజుడు హనుమంతుని యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిది పైచేయి అవుతుంది. మైరావుని సంహారం. మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతని యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో 5 దిక్కులు వెలిగించి ఉన్న దీపాలు ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమ, ఉత్తరము, దక్షిణము, ఊర్ధముఖం ఇలా 5 దిక్కులు 5 ముఖాలు ధరించి 5 దీపాలు ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడినది 10 చేతులతో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలు ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖ ఆంజనేయుడు. పంచముఖాల ప్రాశస్తం. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. 5 కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ 5 జ్ఞానేంద్రియాలను ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. అలాంటి 5 సంఖ్య గురించి చెప్పేదేముంది? స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోమోది ఒక్కో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారము, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరహావతారం,
ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఈ 5 ముఖాలు తన భక్తులను 5 రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్యుని, వరాహము అష్ట ఐశ్వర్యముని, హయగ్రీవుడు జ్ఞానాన్ని, ఆంజనేయ రూపం అభిష్ట సిద్ధిని కలుగజేస్తాయి. ఓం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామియే నమః. ఆంజనేయ స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని కొలవడం వలన ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఆంజనేయ స్వామి కరుణా కటాక్షము అంత బాగా లభిస్తుంది. ఏ కార్యమైనా సకాలంలో జరిగి తీరుతుంది. ఎందుకంటే పరీక్షలు ప్రతి మానవుడికి సహజమే. ఆ పరీక్షలలో నిలదొక్కుని మనస్ఫూర్తిగా స్వామి నువ్వే ఉన్నావు అంటే చేయి పట్టుకొని నడిపిస్తాడు ఆంజనేయ స్వామి. అందుకే సర్వ అభిష్టాలను అందించే ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామిని మనసా వాచ కర్మణ ఎవరైతే తలుస్తారో వాళ్ళకి పక్కనే ఉండి అభయం ఇస్తూ కాపాడుతూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి వీడియో అమూల్యమైనది. ఎందుకంటే మంచి మాటలు వినడము మనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మంచి మాటలు తెలుసుకొని మీకు నేను చెప్పడంలో చాలా ఆనందం అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో చెప్పుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. రామ జయ రామ జయ జయ రామ.